పార్టీ కాబట్టి ఫ్రస్ట్రేషన్ ఏముంటుంది అది అంతిమంగా సాధించేదాకా ప్రతివాడు కొట్లాడుతాడు తెలంగాణ వాడు. కాబట్టి కేసీఆర్కి ఫ్రస్ట్రేషన్ అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ ఈ మన ప్రాంతం లోపల మన కళ్ళ ఎదురుగుల తెలంగాణ వస్తుందని ఆశించి రానందుకు భంగపడేటువంటి బాధపడేటువంటి ఎంతోమంది విద్యార్థులు యువకులు 300 మంది ఆత్మత్యాగం చేసుకుంటే కూడా ఇతర ప్రాంతాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చీమకుట్టినట్టుగా లేదు. కాబట్టి ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ అవుతుందనడానికి అవన్నీ మన ఎదురుగా కళ్ళ ఎదురుగా కనపడేటువంటి రూపాలు అది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఇప్పటికి కూడా మీరు తెలంగాణను వాయిదా చేస్తాం, శ్రీకృష్ణ కమిషన్ అడ్డం పెట్టుకుంటాం, రేపొద్దున అది చేస్తన్నా నో అన్నా అది పట్టించుకోకుండా, లేదా ఒకవేళ రేపు తెలంగాణ డెలివరీ కాదనుకోండి, డెఫినెట్గా ఈ ప్రాంతంలో అది అన్రెస్ట్కు దారితీస్తుంది. మీరు చూసారు నేను ఉద్యమం ఎంత తీవ్ర రూపాన్ని దాల్చిందో. కాబట్టి డిసెంబర్ తర్వాత ఎవరి చేతుల్లో ఏముంటుంది? మొన్న విద్యార్థులు ఉద్యమాన్ని నాయకస్తున్న సందర్భంలో ఎంత తీవ్రమైనటువంటి రూపం దాల్చింది అది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన అంటున్నది ఏంటంటే, ఈ ఊరు మీరు తెలంగాణ అంటూ ఇవ్వకపోతే డెఫినెట్గా ఇది ఫ్రస్ట్రేషన్కి దారి తీస్తుంది. అప్పుడు సివిల్ వార్ కూడా దారి తీయొచ్చు అన్నాడు తప్ప, ఆయన ఏదో సివిల్ వార్ని లీడ్ చేస్తానో, ఇతర ప్రాంతాల ప్రజలను తంతానో, కొడతానో, వెళ్ళగొడతానో అన్నాడు నేను మాత్రం అనుకోవట్లేదు. ఓకే, తులసిరెడ్డి గారు, మనం చూస్తే అంటే ఫ్రస్ట్రేషన్లో ప్రజల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ రిఫ్లెక్ట్ చేసే విధంగా కేసీఆర్ గారు మాట్లాడారంటే, ఒక రకంగా చూసినట్టయితే మొదటి ప్రకటన కేసీఆర్ నిరాహార దీక్ష తర్వాత వచ్చినటువంటి ప్రకటన అవుతుందో అది స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉందనేది దాంట్లో నిర్వివాదం అటువంటి అంశం. సో ఖచ్చితంగా అది ఆగింది కాబట్టి అంటే ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనేటువంటిది. సో ఆ ప్రకటనకి ఈ ప్రకటనకి అంటే కేసీఆర్ చేసినటువంటి ప్రకటన, అప్పుడు చిదంబరం చేసినటువంటి ప్రకటన, ఈ మధ్యలో ఉన్నటువంటి వేరియేషన్ కారణంగా ఇలాంటి ఇవన్నీ గతంలో చర్చించుకున్నాము. అనేక స్టేట్మెంట్ తర్వాత స్టేట్మెంట్ ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి. సరే, ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ వచ్చింది, ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారు. సరే, దాని తర్వాత వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారు, తర్వాత ఆర్టికల్ 3A ప్రకారము గవర్నమెంట్ ఏం చేస్తుంది, అదన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ వారు చెప్పినట్లు ఫ్రస్ట్రేషన్ ప్రజల్లో కాదు, ఫ్రస్ట్రేషన్ ఆయనకు, విభజనవాదులకు, టీఆర్ఎస్కు పూర్తి ఫ్రస్ట్రేషన్లో పడిపోయినారు. ఎందుకు పడ్డారంటారు? ప్రజలు అనేక సార్లు నిరూపించారు. అంటే ఒక రకంగా ఎన్నికల్లో గతం కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ నిరాహార దీక్ష తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రకటన వచ్చింది. సో అది ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చిందంటే, అది అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైనటువంటి ప్రక్రియ ప్రారంభించారు. రెజల్యూషన్ పాస్ అవ్వాలా? పాస్ అయిందా? సెంటెన్స్లో వచ్చేసి సగం వరకు చదివి రెండో సగం చదవకుండా వచ్చిన సమస్యలో ఇది. అండ్ అప్రోప్రియేట్ రెజల్యూషన్ విల్ బి పాస్ ఇన్ ద అసెంబ్లీ అన్నారు. కాబట్టి ఆ రెండోది చదవకుండా మొదటి చదివి అయిపోయింది అంటున్నారు. సరే, అదంతా గతించిన ఆల్రెడీ వచ్చేసి దాని తర్వాత మళ్ళీ అనేక స్టేట్మెంట్లు వచ్చాయి. ఢిల్లీకి పోయారు, 8 పార్టీల మీటింగ్ లో మాట్లాడినారు. చెప్పండి, ఆ ప్రకటన తెలంగాణ రాష్ట్రానికి అనుకూలం అంటారా, వ్యతిరేకం అంటారా? ఆ ప్రకటన అది వచ్చేసి అనుకూలము కాదు, వ్యతిరేకము కాదు. ఇంతవరకు ఏ ప్రకటన కూడా అనుకూలము కాదు, వ్యతిరేకం కాదు. ఇది వచ్చేసి అంత ఈజీ ప్రాసెస్ కాదు. ఒక గంభీరమైన సమస్య కాబట్టి, ఒక సెన్సిటివ్ సమస్య కాబట్టి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం వచ్చేసి ఆచితూచి వ్యవహరించి వాడే మాటలు, పదాలు ఇవి. కాబట్టి అనుకూలము కాదు, వ్యతిరేకము కాదు, మొత్తం ఏది తీసుకున్నా కానీ. కాబట్టి ఇక్కడ కూడా శ్రీకృష్ణ కమిటీ కూడా మళ్ళీ వచ్చేసి ఒకసారి వాస్తవ పరిస్థితులు మళ్ళీ ఒకసారి బేరీజ్ చూసినానికి కమిటీ వేశారు. ఆ కమిటీ దగ్గర ఆల్రెడీ గతంలో మీరు వచ్చేసి చిదంబరం గారి దగ్గర పోయి మాట్లాడినారు. ఇప్పుడు మళ్ళీ కమిటీకి రిపోర్టు రిటర్న్గా ఇచ్చారు. ఇప్పుడు మాట్లాడినారు. మిగతా పార్టీల వాళ్ళు కానీ, మిగతా ప్రజా సంఘాలు కానీ, మిగతా ప్రజలు కానీ వాళ్ళు కూడా ఇచ్చారు. 65,000 మంది రిప్రజెంటేటివ్స్ అయ్యి మిగతా వాళ్ళు కూడా మౌఖికంగా మాట్లాడతారు. కాబట్టి ఇది ఒక ప్రాసెస్. కానీ ఇప్పుడు ఇచ్చిన తర్వాత దీన్ని ఆ విధంగా మాటలు వచ్చేసి సివిల్ వార్ అనే పదం ఆయన నోటిని వచ్చిందంటే, సరే అది వచ్చేసి ఇది కాకుంటేనే ఏదైనా కానీ అది యాక్చువల్గా ఫ్రస్ట్రేషన్లో వచ్చిన మాట. ఏ ఫ్రస్ట్రేషన్లో వచ్చినా ఇది వచ్చేసి రాజ్యాంగ వ్యతిరేకము, అప్రజాస్వామికము, ఇది వచ్చేసేసి బాధ్యత రాహిత్యము. సరే, ఏదైనా ఇటన్నీ చూసి అటువంటి మాటలు ఈనాడు కొత్తగా ఆయన ఈ పదం వాడినొచ్చాము. కానీ ఇట్లాంటి పదాలు గతంలో అనేకం వాడి ప్రజలకు దూరం అయిపోయినాడు. ఇట్లాంటి పదాలతో ప్రజలకు మరింత దూరం అయిపోతారు. ఇంకొకరు అనుకుంటున్నారు ప్రజలు వచ్చేసి ద్వాపరయుగంలో ఉత్తర కుమారుడు వచ్చేసి పునర్జన్మలో ఈయనగా పుట్టాడేమో అని చెప్పేసి ఉత్తర కుమార ప్రగల్భాలని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ప్రకారం కూడా వచ్చేసి ఈయన గతంలో మాటలు చూసి ప్రజలు వచ్చేసి దూరం అయిపోయారు. ఇది కూడా అలాంటిది చెప్పేసి ఉత్తర కుమార ప్రగల్భాలు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు వీరి గురించి ఒక మంచి మాట చెప్పారు, వీరి పేరుకు సంబంధించి కూడా. ఎందుకంటే వారు మాట్లాడినందుకు